హైదరాబాద్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్యాస్ సిలిండర్ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు, క్యాటరింగ్ సర్వీస్ వాళ్లు అష్ట కష్టాలు పడుతున్నారు. వంట గ్యాస్ లేకపోవడంతో క్వింటాల్ కట్టెలను 4 నుంచి 5,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకు ముందు 1,000 రూపాయలుండే కట్టెల ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయిందని వాపోతున్నారు క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులు. రేట్లు పెరిగాయని భోజన రేట్లు పెంచడంతో గిరాకీ తగ్గిందంటున్నారు. క్యాటరింగ్ నిర్వాహకుల కష్టాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని హోటల్స్కి అలాగే క్యాటరింగ్ సర్వీసులకి గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ లేకపోవడంతో కొరత ఏర్పడడంతో పూర్తిగా కూడా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనము చందానగర్, మియాపూర్ ఆ ప్రాంతాల్లోని ఒక క్యాటరింగ్ సర్వీస్లో మనం చూస్తూ ఉన్నాము. సో క్యాటరింగ్ సర్వీస్ అంటే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. అయితే పూర్తిగా కూడా ఎక్కడ గ్యాస్ కొరత ఏర్పడడం కారణంగా కట్టెల పొయ్యి మీద వంటలు వండుతూ ఉన్నారు. అయితే గ్యాస్ బుక్ చేసినప్పటికీ కూడా రావడం లేదు. అలాగే కొంతమంది కేవైసీ మొబైల్ నెంబర్ నుంచి చేస్తున్న అవ్వకపోవడంతో చాలా మంది గ్యాస్ ఏజెన్సీల వైపు పరిగెడుతూ ఉన్నారు. మరోవైపు హోటల్స్ అందరూ కూడా పూర్తిగా అంటే ఒకవైపు గ్యాస్ లేకపోవడం కారణంగా కట్టెల పొయ్యి మీద చేస్తుంటే కొన్ని రెడ్యూస్ చేసిన పరిస్థితి, ఏది ఐటమ్స్ ఉంటాయో చాలా వరకు రెడ్యూస్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో క్యాటరింగ్ సర్వీస్కి సంబంధించిన వాళ్ళు అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్యాస్ వస్తుందండి మీకు బుక్ చేసి? రావట్లేదండి, గత 4 days గ్యాస్ రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కమర్షియల్ అయితే అసలు దొరకట్లేదండి. మార్కెట్లో కమర్షియల్ దొరుకుతుంది కానీ 5,000 నుంచి 6,000 చెప్తున్నారు. అంతవరకు తెచ్చి మనం బిజినెస్ చేయాలంటే చేయలేము. కస్టమర్ని ఇబ్బంది పెట్టేవాల్సి వస్తుంది. రేట్లు పెంచితే మనకి వ్యాపారం దెబ్బతింటుందండి. రేట్లు ఏం పెంచట్లేదండి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. కాకపోతే కొంచెం ఐటెంలు వస్తున్నాయి, కొన్ని రావట్లేదండి. ఓవర్ హీట్ అయిపోయి దాని మీద కొన్ని రకాలు దిగుతున్నాయి, కొన్ని రకాలు దిగట్లేదు. దాని మీద ఇబ్బంది అవుతుందండి. క్యాటరింగ్లు కూడా నేను పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకు ఆర్డర్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. టైంకి సప్లై చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి. అసలు ఏం చేయాలి, దీనికి ఎలా సొల్యూషన్ చేయాలో కూడా మాకే అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదండి. ప్రస్తుతానికి గ్యాస్ అయితే మార్కెట్లో అసలు దొరకట్లేదండి. గ్యాస్ అయితే ఉందంటున్నారు కానీ డెలివరీ చేయట్లేదు. మరి అదే అర్థం కావట్లేదండి. కమర్షియల్ అసలు ఇంపాసిబుల్. అసలు 5,000, 6,000 పెట్టినా కానీ మార్కెట్లో డెలివరీ లేదండి. అందుకని చాలా ఇబ్బంది పడుతుంది. క్యాటరింగ్ సర్వీస్ అంటేనే పెళ్ళిళ్ళకి రకరకాల దాదాపు 13, 14, 15, 20 రకాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎన్ని రకాలు చేయాల్సింది వస్తుంది అంటే పూర్తిగా తగ్గించవలసిన పరిస్థితి వచ్చింది. చేయగలుగుతున్నాం కానీ ఐటెం మార్చేస్తున్నామండి. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని ఆయిల్ ఐటమ్స్ అవి కూడా కొన్ని తగ్గించేసాం. గ్యాస్ మీద ఉన్నాయి తీసేసామండి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. కొన్ని కట్టెల పొయ్యి మీద వచ్చిన వరకు చేస్తున్నాం. ఇంకా ట్రెడిషనల్గా మన ఊరు టైప్లో చేసేస్తున్నాం. ఇంకా పులిహోరలు అవి అట్లా మార్చి చేస్తున్నామండి. కొంచెం ఇబ్బంది పడతారు కదండి. ఇప్పుడు దాకా తిన్నవాళ్ళు ఇప్పుడు మారితే ఇబ్బంది అవుతుంది కదండి. ఇబ్బంది అవుతుందండి కొంచెం బాగా. అంటే కట్టెలు కూడా చాలా ఇప్పుడు రేట్ ఎక్కువ అయినాయి, డిమాండ్ పెరిగింది వాటికి. కట్టెలు యాక్చువల్గా మేడం ఇది వరకు అంటే కింటా 1,000 రూపాయలు తీసుకునేవారండి. అది ప్రతి కింటా 1,000 రూపాయలు 4,000 చేశారండి. అదైనా దొరకట్లేదండి. దానికి ఇబ్బంది అవుతుంది. అసలు యాక్చువల్గా చెప్పాలి, మేము ఆ బిల్డింగుల చుట్టూ వాటి చుట్టూ తిరిగి పాత కట్టెలు అవి తెచ్చుకొని ఇప్పుడు చేస్తున్నామండి. కట్టెలు కూడా దొరకట్లేదు మేడం. చాలా ప్రాబ్లం అయిపోయిందండి. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారండి కట్టెలు మీకు? అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొంచెం దొరకడం కష్టం. ఇక్కడ విలేజ్కి వెళ్ళిపోయి తెప్పించుకుంటున్నామండి. మాకు కొంచెం ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతానికి అంతవరకు వెళ్ళలేదు. 4 days బట్టిని ఈ ఓల్డ్ బిల్డింగ్స్ కాడ ఇట్ల కాడ పాత కట్టెలు అవి ఉంటాయి, తెచ్చి యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారని తెచ్చి కొంచెం చేస్తున్నాం. ఒక 10-15 రోజుల దాకా మార్కెట్ ఇబ్బంది ఉండదు కానీ ఫ్యూచర్లో మట్టి చాలా ఇబ్బంది పడవలసిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సిలిండర్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే బుక్ చేస్తే ఏమైనా వస్తున్నాయా త్వరగా, లేకపోతే టైం పడుతుంది అంటారా, అసలు లేదంటున్నారా? అసలు సిలిండర్ బుక్ చేసి ఛాన్స్ లేదు కదా. 25 days అంటున్నారండి సిలిండర్ బుక్ చేస్తే. డొమెస్టిక్ మమ్మల్ని అసలు వాడద్దు అంటున్నారు. కమర్షియల్ అయితే అసలు లేదండి. అసలు ఎవరు ఇవ్వట్లేదు. గో గ్యాస్, ఇండియన్, హెచ్పి, భారత్ మొత్తం ఓవరాల్ కమర్షియల్ ఏది కూడా మాకు డెలివరీ లేదండి. అసలు కస్టమర్స్ ఏమంటున్నారు, పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇదంతా ఇలానే కొనసాగితే? ఇంకా కష్టమే మేడం. ఇంకొకటి మూసిగలు తప్ప వేరే చేసి. ఇప్పుడు నా దగ్గర 30 మంది మాస్టర్లు అండి. ఇవాళ గిరాకీ లేదు, గ్యాస్ లేదు, వెళ్ళిపోండి అంటే వెళ్ళలేను. ఎలాగైనా జీతాలు ఇవ్వాలండి. కస్టమర్స్ ఇంకా అలాగే తింటున్నారు కానీ అలాగే ఇబ్బంది పడుతున్నారండి. అసలు మెయిన్ డెలివరీ చేయలేకపోతున్నాం కదండి సరుకు. అంతగా ఇబ్బంది అవుతుందండి. గ్యాస్ కొరత ఏర్పడడం కారణంగా పూర్తిగా చాలా వరకు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక మరోవైపు రేట్లు పెంచుతున్న సమయంలో గిరాకీ రావడం లేదని కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఒకవైపు కట్టెల ధర పెరిగింది, దాని డిమాండ్ పెరగడంతో అవి కూడా దొరకట్లేదు. పూర్తిగా కూడా కింటా కూడా బయట 4 నుంచి 5,000 రూపాయలు ధర పలుకుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు సిలిండర్స్ రాకపోవడంతో ఇది ఈ విధంగా కొనసాగితే పూర్తిగా కూడా హోటల్స్ మూసివేసుకునే పరిస్థితి వస్తుందని కూడా క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.